హై డియర్స్, ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేశారో ఏ కోర్స్ అయినా కావచ్చు, ఇప్పుడు బ్యాంకింగ్, ఎస్పెషల్ బ్యాంకింగ్ వాళ్ళకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కూడా అటాచ్ చేస్తున్నాను. అంటే అప్ టు రీజనింగ్తో పాటు ఇంగ్లీష్ కూడా అటాచ్ చేస్తున్నాను, దాంతోపాటు కరెంట్ అఫైర్స్. రైట్, నిన్న ఒకసారి మీరు కోర్సులోకి ఎంటర్ అయితే యాజ్ జాబర్గా బయటకు వెళ్ళాలి. ఇది బ్యాంకింగ్ స్టోరీ. ఇంకా ఎస్ఎస్సీజీఎల్ వాళ్ళకైతే జనరల్ స్టడీస్ ఉంది కదా. సో మీకు తెలుసు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కూడా. ఎందుకంటే అప్ టు రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్తో పాటు ఇంగ్లీష్ కూడా నేను డీల్ చేస్తాను. అంటే 4 సబ్జెక్ట్స్ నా వంతు కాబట్టి ఈ 4 సబ్జెక్ట్స్ నేను డీల్ చేస్తాను. మిగతా జనరల్ స్టడీస్ పార్ట్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్తో తీసుకుంటాను అనమాట. అంటే మీరు ఒకసారి లోపలికి ఎంటర్ అయితే యాజ్ అ జాబర్గా బయటకు వెళ్ళాలి. అంటే జాబ్ ఓరియంటెడ్గా ఏవైతే క్వశ్చన్స్ ఇస్తున్నారో టాపిక్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ స్టడీస్లో జాగ్రఫీ తీసుకున్నాను ఆర్ హిస్టరీ తీసుకున్నాను. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్తో పాటు ఏదైతే కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో ఆ కంటెంట్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేస్తున్నట్టు అనమాట. అంటే లాజికల్గా ఏదైతే కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేశారో అది కింద పీడిఎఫ్లో ఉంటుంది అనమాట. అది హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే జనరల్ స్టడీస్ రెడీ ఉంది, అప్ టు రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అవి కూడా రెడీ ఉన్నాయి. ఇంకా నేను నట్టు వరి. సో ఒకసారి మీరు లోపలికి ఎంటర్ అయితే యాజ్ ఎ జాబర్గా బయటకు వెళ్ళడం అనేది మన పర్సెప్షన్. రైట్, ఇది బేసిక్ ఉండే థాట్ ప్రాసెస్. ఆల్ కోర్సెస్ ఏదైనా ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సీజీఎల్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, పోలీస్ కావచ్చు, తెలుగు మీడియం, తెలుగు వర్షన్ కూడా చేస్తున్నాను నేను నట్టు వరి. రైట్, ఒక్కసారి మీరు ఎంటర్ అయ్యారంటే యాజ్ ఎ జాబర్గా బయటకు వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను. రైట్, ఇంకా నెక్స్ట్ ఎవరైతే ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆఫ్లైన్ స్టూడెంట్స్, అమీర్పేట్ మీకు ఎస్బీఐ బ్యాంక్ తెలిస్తే దాని ఆపోజిట్ బిల్డింగ్లో అనమాట. సో నాకు తెలిసి సెప్టెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్ ఓపెన్ చేస్తున్నాం అనమాట. అయితే లొకేషన్ బాగానే ఉంది, అన్ని సెట్ అయిపోయినాయేమో. మనకి ఇంకా దానికి రిలేటెడ్గా చైర్స్ అవన్నీ ఉంటుంది కదా, గూడ్స్ అండ్ స్టోరీ కాన్సెప్ట్ ఉంటుంది కదా, అవన్నీ క్లియర్ కట్గా కంప్లీట్ చేసుకొని ఐ థింక్ నాకు సెప్టెంబర్ 13 నా బర్త్డే కాబట్టి మేబీ సెప్టెంబర్ 13 కానీ అంతకంటే ముందు కానీ. అంటే బర్త్డే సెంటిమెంట్ పెట్టుకుంటే అది మనకు వర్కౌట్ కాదు కదా. సో అంత సైన్స్ స్టోరీగా మనది. సో వాట్ ఎవర్ సెప్టెంబర్ 13 అనుకుందాం, అంతకంటే ముందే ఎప్పుడైనా లాంచ్ చేస్తాను అనమాట. రైట్, అందుకని హ్యాపీగా మీరు ఆఫ్లైన్ రావచ్చు. కదా ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళకి అడ్వాంటేజ్ చెప్తాను. ఎవరైతే ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఆన్లైన్ ఫ్రీ చేస్తున్నాను కోర్స్. ఎందుకంటే మీరు స్లిప్ టెస్ట్ రాయాలి, గ్రాండ్ టెస్ట్ రాయాలి, అంతా యాప్లోనే జరుగుతుంది. నేను నట్టు మరి మీరు ఆఫ్లైన్కి వచ్చినా కూడా ఆఫ్లైన్గా మీకు అఫ్కోర్స్ హార్డ్ కాపీ క్వశ్చన్ పేపర్ ఇస్తాను, దాంతోపాటు మీకు ఎగ్జామ్ మాత్రం యాప్లోనే ఉంటుంది అన్నట్టు. సో ఇంకా ప్రాబ్లం లేదు, యాప్లో ఎగ్జామ్ రాయొచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ ఉండొచ్చు. నేను నట్టు ఆఫ్లైన్ జాయిన్ అయిన వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీ. రైట్, ఇంకోటి ఎవరైతే ఇప్పుడు మనకు ఈ ఆఫ్లైన్లోకి వచ్చేసరికి మొత్తం 3 లేయర్స్. ఇప్పుడు ఎంసెట్ ఐఐటి వాళ్ళు అయితే హ్యాపీగా వచ్చేయచ్చు. వాళ్ళకి మార్నింగ్ 6 to ఈవినింగ్ 8 వరకు ఆఫ్లైన్లో ఉంటాం అనమాట. సో దాంట్లో షూటింగ్ కమ్, ఎడిటింగ్ కమ్ కానీ. రైట్, సో ఆ లొకేషన్లో అన్నీ జరుగుతాయి అన్నట్టు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటి, ఐఐటి కానీ ఎంసెట్ కానీ వాళ్ళు హ్యాపీగా వచ్చేయచ్చు. నెక్స్ట్ ఎస్పెషల్లీ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు చాలామంది స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రాబ్లం అవుతుంది. హౌ టు స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పేసి కంగారు పడుతుంటారు, పెద్ద హై లెవెల్ వాళ్ళే మాట్లాడతారని ఫీలింగ్తో ఉంటారు. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ నేను డీల్ చేస్తున్నాను నిన్నట్టు వరి. ఎంసెట్, ఐఐటి, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఒరిజినల్ వింగ్. సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీ ఇస్తున్నాను యాక్సెస్. రైట్, అదే ఆన్లైన్ పర్చేస్ వాళ్ళు ఆఫ్లైన్ ఫ్రీ కాదు, ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళే ఆన్లైన్ ఫ్రీ ఇస్తున్నాను. రైట్, సో అదే అంటే మీ మైండ్ సెట్ ఎట్లా రావాలి, జాబ్ రావాలనే ఇంటెన్షన్తో రావాలి, జాబర్గా బయటకు వెళ్ళాలని మన కాన్సెప్ట్. రైట్, ఇక వ్యాలిడిటీ ఇవన్నీ పక్కన పడేయండి, వ్యాలిడిటీ మ్యాటర్ కాదు అక్కడ, నీకు జాబ్ రావడం అనేది మన మ్యాటర్ కాదు. సో అందుకని సీరియస్గా రండి. ఓకే, ఆఫ్లైన్ అయితే అప్ టు సెప్టెంబర్ 13 ఎప్పుడైనా ఓపెన్ అవ్వచ్చు. సెప్టెంబర్ 30 కన్ఫర్మ్, సెప్టెంబర్ 13 కంటే ముందు ఎప్పుడైనా ఓపెన్ అవ్వచ్చు. రైట్, సో చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను, లొకేషన్ కూడా షేర్ చేస్తాను నేను అటు వరి. రైట్, స్పోకెన్ ఇంగ్లీష్, ఎంసెట్, ఐఐటి, మన ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిమైనింగ్. రైట్, ఏదైనా రాయొచ్చు, హ్యాపీగా వచ్చేయండి. మార్నింగ్ 6 to ఈవినింగ్ 8 వరకు అక్కడే ఉంటుంది స్టోరీ మన కాన్సెప్ట్. మీ బ్యాచ్ వైజ్ నేను టైం షెడ్యూల్స్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు అటెండ్ అవ్వాలి దానికి. ఓకే, ఇంకా జనరల్ స్టడీస్ అయితే మనకు హ్యాపీగా నేను ఆన్లైన్లో లాంచ్ చేస్తున్నాను కాబట్టి నేను నట్టు వరి. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఇదంతా ఓకే, బాగానే ఉంది. ఇదంతా సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టోరీ కాదు, మాకు టెక్నికల్ రావాలంటే ఎస్, ఇది 1.0 కాంపిటేటివ్ 1.0 అయితే 2.0 లెవెల్ ఏంటి మనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే ఇన్బిల్ట్ నేను మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ప్రోగ్రామర్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అవుతారు కదా, అలా కాకుండా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్కి ఎంటర్ అయిన అనుకోండి. అంటే 0 to హీరో లెవెల్ మనకి బేసిక్ నాలెడ్జ్ 0 నుంచి హార్డ్ లెవెల్కి తీసుకెళ్తాను అన్నమాట. సో మీకు తెలుసుగా డేటా సైన్స్లో మీకు ఇంకా దాంట్లో డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్, దాంట్లో డీప్ లెర్నింగ్. రైట్, ఇవన్నీ కాన్సెప్ట్స్ అని క్లియర్ కట్గా వచ్చిన తర్వాత మేము బయటకు తీసుకెళ్ళాలి. అది నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్తో. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. సో మొత్తం మీద 1.0 లెవెల్ ఏంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, 2.0 లెవెల్ ఏంటి టెక్నికల్ స్టోరీ. రైట్, ఎందుకంటే ఇంకా సింపుల్ భాషలో చెప్పారంటే నెక్స్ట్ ఫ్యూచర్ అంతే ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందుకని ముందే స్టార్ట్ చేసిన బెటర్. నాకు తెలిసి 2029 లోపల మొత్తం స్టోరీ మారిపోతుంది, రైట్. 2029 ఇస్ ద ఫైనల్ టాస్క్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ చెప్తున్నాను నేను. సో అందుకని బిఫోర్ దట్ అంటే ఇంకా 3 to 4 years ఉంది కాబట్టి ఈ 4 years జర్నీలో మీరు ఎమినెంట్గా బాగా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారనుకోండి, గుడ్ ఫ్యూచర్ ఉంటుంది. సో అది నా ఇంటెన్షన్. టెక్నికల్కి వస్తారా 2.0 లెవెల్, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మనం ఉన్నాం, రైట్. మీ ఏదైనా హ్యాపీ వచ్చేయచ్చు, రైట్. మొత్తమే చెప్పొచ్చేది ఏంటి, ఒకసారి మీరు మన దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత యాజ్ ఎ జాబర్ కానీ లేదా నెక్స్ట్ టెక్నికల్ వింగ్ కానీ హ్యాపీ వెళ్ళిపోవచ్చు బయటికి. ఎస్పెషల్లీ స్పోకెన్ ఇంగ్లీష్. చాలామంది స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కావచ్చు, మా ఇంగ్లీష్ మాట్లాడాలంటే కంగారు పడుతుంటారు. అసలు ఇంగ్లీష్ అనేది మీకు తెలుసుగా, ఇంగ్లీష్ అనేది పెద్ద స్టోరీ కాదు, అది పెద్ద విషయమే కాదు. కాకపోతే ఏంటంటే హౌ యు ఆర్ అంటే దానికి ఎట్లా కనెక్ట్ అవుతున్నాం, ఎదుటి వ్యక్తితో ఎట్లా మాట్లాడాలి. సో అక్కడ గ్రామర్ కాదు పాయింట్, గ్లామర్. కానీ గ్రామర్ ఉండండి, గ్లామర్ రాదు కదా, అది వేరే విషయం. కానీ సో గ్రామర్ మ్యాండేట్. సో బేసిక్ లెవెల్ ఉంటే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మీకు సరే మీకు ఆ వింగ్స్ అని చెప్తాను, డోంట్ వరీ. స్పోకెన్ ఇంగ్లీష్కైనా నేను రెడీ ఉన్నాను, రెడీ. స్పోకెన్ ఇంగ్లీష్ ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ హ్యాపీగా వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్. అయితే స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ నేను చెప్తాను. అంటే ఇప్పుడు 6 to 8 అని చెప్పిన, మార్నింగ్ 6 to ఈవినింగ్ 8 వరకు అని చెప్తున్నాను కాబట్టి దాంట్లో ఏ వింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్తాను క్లియర్గా. షెడ్యూల్స్ అనేసి September 30th లోపు అన్నీ సెట్ అయిపోతాయి, ఏది ఆఫ్లైన్ వాళ్ళకి. ఇంకా ఆన్లైన్ అయితే హ్యాపీగా మీరు వచ్చి ఎప్పుడు ఇన్స్టాంట్ ఎప్పుడు పర్చేస్ చేసుకున్నా ప్రాబ్లం లేదు మీకు, రైట్. ఐ హోప్ అర్థమైందని కూడా. జాబర్గా వద్దామని అంటే జాబర్ కావాలని లోపల రండి, జాబర్గా బయటకు వెళ్ళండి. ఇట్స్ అవర్ ఇంటెన్షన్, ఓకే. యూ నాట్ టు వరీ. ఎనీవే, ఆల్ ది బెస్ట్.